హాయ్ అండి, ఈ వీడియోలో మనము బార్నీల్లో పొగ్గొట్టాలు ఏ విధంగా సెటప్ చేస్తారో చూడబోతూ ఉన్నాం. ఎగ్జాక్ట్గా అందరూ ఇదే విధంగా ఫాలో అవుతారంటే చెప్పలేనండి. ఏరియాను బట్టి ఈ యొక్క ప్రొసీజర్ అనేది మారుతూ ఉంటుంది. అయితే ఇక్కడ మేముండే ఏరియాలో ఏం చేస్తారంటే ఆకు ముందుగానే అల్లుతారండి. చేలో నుంచి ఆకు తీసుకొచ్చిన తర్వాత మా ఏరియాలో పొగాకుని పచ్చాకు అని పిలుస్తాం వాడుక భాషలో. ఈ యొక్క పొగాకును చేలో నుంచి తీసుకొచ్చిన తర్వాత గుర్రాలకు అల్లుతారు. అల్లిన తర్వాత ఈ విధంగా కొట్టు పెడతారండి. టైర్లు కనపడుతున్నాయి కదా, ఈ టైర్లకి ఈ విధంగా సెటప్ చేసుకుంటారు అనమాట. సెటప్ చేసుకున్న తర్వాత గొట్టాలు అనేది ఫిట్ చేసుకుంటారు. హాయ్ అండి, ఈ వీడియోలో మనము బార్నీల్లో పొగ్గొట్టాలు ఏ విధంగా సెటప్ చేస్తారో చూడబోతూ ఉన్నాం. ఎగ్జాక్ట్గా అందరూ ఇదే విధంగా ఫాలో అవుతారంటే చెప్పలేనండి. ఏరియాను బట్టి ఈ యొక్క ప్రొసీజర్ అనేది మారుతూ ఉంటుంది. అయితే ఇక్కడ మేముండే ఏరియాలో ఏం చేస్తారంటే ఆకు ముందుగానే అల్లుతారండి. చేలో నుంచి ఆకు తీసుకొచ్చిన తర్వాత మా ఏరియాలో పొగాకుని పచ్చాకు అని పిలుస్తాం వాడుక భాషలో. ఈ యొక్క పొగాకును చేలో నుంచి తీసుకొచ్చిన తర్వాత గుర్రాలకు అల్లుతారు. అల్లిన తర్వాత ఈ విధంగా కొట్టు పెడతారండి. టైర్లు కనపడుతున్నాయి కదా, ఈ టైర్లకి ఈ విధంగా సెటప్ చేసుకుంటారు అనమాట. సెటప్ చేసుకున్న తర్వాత గొట్టాలు అనేది ఫిట్ చేసుకుంటారు. ఒకవేళ టైం ఉంటే ముందుగానే గొట్టాలు అనేది సెటప్ చేసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత ఆకు అల్లి కొట్టు పెడతారండి. ఆకు అల్లే వీడియో మీరు ఇంకా చూడకుండా ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, ఒకసారి ఆ వీడియో చూడండి. ఓకే అండి, మనం ముందుకు ఫార్వర్డ్ అవుదాం. ఇక బార్నీ కాల్సే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ బార్నీ డ్రైవర్ అంటారనమాట. ఇక బార్నీలు కాల్సే డ్రైవర్స్ ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క కన్వీనియంట్ని బట్టి కొంతమంది లోపల బార్నీ లోపల సెట్ చేసుకుంటారు. కొంతమంది ఏం చేస్తారంటే ఆల్రెడీ బార్నీ లోపల కొట్టు పెట్టింది కాబట్టి కొట్టు లోపల బార్నీ లోపల మరలా ఈ విధంగా ఫిట్ చేసుకోవటం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి బయటికి తెచ్చుకొని తనిగా సెట్ చేసుకొని వీటన్నిటిని లోపల తీసుకొని అసెంబుల్ చేసుకుంటారనమాట. చూస్తున్నారు కదండి, ఈ విధంగా సెట్ చేసుకుంటారనమాట. వీటిలలో గొట్టాలలో సైజులు ఉంటాయండి. 8 అడుగుల గొట్టాలు, 5 అడుగుల గొట్టాలు, 4 అడుగుల గొట్టాలు, మూలలు, గుర్రపు గొట్టం, ఈ విధంగా సైజులు ఉంటాయి. అంటే ప్రతి ఒక్క బార్నీకి మెజర్మెంట్స్ ఇదే విధంగా ఉంటాయంటే ఉండవండి. ఎందుకంటే బార్నీ బట్టి ఆ యొక్క బార్నీ యొక్క సైజుని బట్టి ఈ యొక్క కొలతలు అనేవి యొక్క మెజర్మెంట్స్, గొట్టాల మెజర్మెంట్స్ అనేది మారుతూ ఉంటాయి అన్నమాట. మెజర్మెంట్స్ అనేది మారుతూ ఉంటాయి అన్నమాట. చూస్తున్నారు కదా, అది 4 అడుగులు గొట్టం అండి. ఆ 4 అడుగుల గొట్టానికి ఆ యొక్క బెండ్ అది ఏదైతే మూల గొట్టం ఉందో అది సెట్ చేస్తున్నారు. ఫిక్స్ చేసిన తర్వాత వాటికి హుక్స్ ఉంటాయండి. హుక్స్కి ఏం చేస్తారంటే బైండింగ్ వైర్ ఉంది కదా, ఆ బైండింగ్ వైర్ వచ్చేసి దాంట్లో చుట్టి టైట్ చేస్తారనమాట. ఎందుకంటే గొట్టం మరలా బయటికి రాకుండా చుట్టి టైట్ చేస్తారనమాట. ఓకే అండి, ఈ విధంగా తనిగా ఏం చేస్తారంటే జాయిన్ చేసుకుంటారు. జాయిన్ చేసుకుని ఈ పార్ట్స్ అన్నిటిని బార్నీ లోపలికి తీసుకుని వెళ్ళి వీటన్నిటిని ఈవెన్గా అసెంబుల్ చేసుకుంటారనమాట. బయట చూసాం కదండి వాళ్ళు ఏ విధంగా జాయిన్ చేస్తూ ఉన్నారో. ఆ జాయిన్ చేసి అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే పార్ట్స్ అన్నిటిని ఈ విధంగా లోపలికి తీసుకొని వస్తారు. లోపలికి తీసుకుని వచ్చి ఈ విధంగా మొత్తం బార్ని మొత్తం అసెంబుల్ చేస్తారండి. చూసారా ఈవెన్గా ఏ విధంగా వాళ్ళు వచ్చేసి సెట్ చేసుకున్నారో. అయితే ఇప్పుడు వచ్చేసి మనం చూద్దాం. ఇప్పుడు కనబడుతుంది కదా, ఈ గొట్టాన్ని పొయ్యి గొట్టం అంటారు. ఈ గొట్టం బయటకు ఉంటుందండి. బయట పొయ్యికుంది కదా, పొయ్యి పైన ఉంటుంది. బయట వచ్చేసి గుర్రం గొట్టం కనెక్ట్ అవుతుంది. ఆ గుర్రం గొట్టానికి పొగ్గొట్టం తగిలిస్తాం బయట. ఈ వచ్చే పొగ అంతా వచ్చేసి ఆ పొగ గొట్టం ద్వారా బయటికి వెళ్ళిపోతుంది అనమాట. ఇది వచ్చేసి 4 అడుగుల గొట్టం అండి. ఇది 4 అడుగుల గొట్టంకి అక్కడ కనెక్టర్గా మూల ఉంది. ఆ మూల గొట్టం అంటారు దాన్ని. దాని నెక్స్ట్ వచ్చేసి ఇది 5 అడుగుల గొట్టం. ఇది 5 అడుగులు. దాని నెక్స్ట్ వచ్చేసి ఇది 8 అడుగులు కొట్టామండి. ఇది దాని పక్కది ఇది జాయింట్ అనమాట. అన్నిటి జాయింట్గా వేసారు. ఇది కూడా 8 అడుగులే అనమాట. దాని నెక్స్ట్ మూల ఉంది.
ఆ మూల తర్వాత 4 అడుగులు అనమాట. వీటన్నిటి జాయింట్గా ఫిక్స్ చేశారనమాట. ఇది కనపడుతుంది కదా, ఇది వచ్చేసి మొద్దు గొట్టం అంటారండి. ఇది మొద్దు గొట్టం. ఇది బయట మంట ఉంది కదా, మనం పొయ్యి ఉంది కదా, పొయ్యిలో మనం మంట వేసినప్పుడు ఈ మొద్దు గొట్టం ద్వారా సప్లై, ఆ హీట్ అనేది ఈ గొట్టాలకు సప్లై అవుతుంది అనమాట. ఇది మొద్దు గొట్టం నుంచి సప్లై అవుతుంది. స్ట్రైట్గా వచ్చిన తర్వాత ఇక్కడ కనెక్టర్ ఉంటుంది అనమాట. ఇటు సైడ్కి ఇది కనెక్టర్ ఉంది కదా, ఈ కనెక్టర్కి ఖచ్చితంగా ప్లేస్ చేస్తారనమాట. ప్లేస్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఈవెన్గా సెట్ చేసుకుంటారనమాట గొట్టాలని. చూసారు కదండి, ఇక్కడ రైట్ సైడ్లో ఏవైతే గొట్టాలు ఉన్నాయో సేమ్ అదే లెఫ్ట్ సైడ్లో కూడా అదే మెజర్మెంట్స్తో అవే గొట్టాలు ఉంటాయండి. అదిగో మూల ఒకటి 8 అడుగులది, ఒకటి మరలా 8 అడుగులు గొట్టం, మరలా 5 అడుగులు గొట్టం అనేది ప్లేస్ చేశారు. అయితే ప్రతి బ్యార్నీలో ఇదే మెజర్మెంట్స్తో ఉంటాయా అంటే ఉండవండి. ఎందుకంటే ప్రతి బ్యార్నీ వచ్చేసి ఒకే ఈక్వల్గా ఉండదు కాబట్టి బ్యార్నీ సైజుని బట్టి ఈ యొక్క గొట్టాల యొక్క మెజర్మెంట్స్ కూడా చేంజ్ అవుతుంటాయి అన్నమాట. లోపల చూసారు కదండి గొట్టాలు ఏ విధంగా సెట్ చేశారో. అది పొయ్యి అండి, కింద కనపడుతుంది కదా అది పొయ్యి. సరే బయటికి వెళ్ళి చూద్దాం బయట కూడా ఎలా ఉందో ఒకసారి. ఓకే అండి, మనం ఇప్పుడు బయట ఉన్నాము. అది కనపడుతుంది కదా, డోర్ ఓపెన్ అయ్యి ఉంది కదా, అది పొయ్యి అండి. దాని పైది వచ్చేసి గుర్రం గొట్టము అండి. దాని మీద ఏం చేస్తారంటే పొగ్గొట్టను ప్లేస్ చేస్తారనమాట. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో మనం ఏం చూడబోతున్నామంటే ఏ విధంగా పాతలు వేస్తారు, ఏ విధంగా ఉక్క వేస్తారో మనం వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చూద్దాం.